బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ బైపోల్లో బీజేపీ టికెట్ పైన బొంతు రామ్మోహన్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ టికెట్ నాకు వద్దు అని చెప్పి బొంతు రామ్మోహన్ అన్నారు. నేను ఎవరితో టచ్లో లేను, నేను కాంగ్రెస్లోనే ఉన్నాను. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ పేరును అటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రతిపాదించారు. అయితే మరోవైపు జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. అభ్యర్థి ఎంపిక పైన ఇంకా టీబీజేపీ నేతలు కీలకంగా భేటీ జరుపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్కు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పటేల్ ముగ్గురు పేర్లను హైకమాండ్కి పంపారంటే తెలుస్తోంది. అయితే రేపు జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. టికెట్ రేసులో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరప్రేణి పద్మ ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. అయితే మరి ధర్మపురి ఎందుకు ఇతర పార్టీలకు సంబంధించిన నేతని తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారంటే తమ పార్టీలో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదని ఆయన భావించారా? వేరే ఒక పార్టీలో తన పార్టీతో సంబంధం లేని వ్యక్తి పేరు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పేరు, బీఆర్ఎస్ పార్టీలో మాజీ మేయర్గా పనిచేసిన వ్యక్తి పేరు మా దగ్గరికి వస్తే ఆయనకి ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, వచ్చి టికెట్ తీసుకుని ఆయన ప్రతిపాదించడం అని అంటే ఎలా చూడాలి దీన్ని? అంటే బీజేపీలో ఉన్న క్యాండిడేట్స్ టఫ్ క్యాండిడేట్స్ కాదు అని ముందుగానే నిర్ధారించుకున్నారు ఆయన. లేదంటే పోటీ చేసినా కూడా పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు, అటువంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ వస్తే మాకు ప్లస్గా ఉంటుందనే భావనలో ఆయన ఉన్నారా? సో ఆయన యొక్క ఇంటర్నల్ వర్షన్ని కూడా పార్టీలో ఇప్పుడు కొంతమంది నేతలు తప్పుబట్టే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు బొంతు రామ్మోహన్ అయితే క్లారిటీ ఇచ్చారు, నేను ఎవరితో టచ్లో లేను, నేను పోటీ చేయను బీజేపీ తరఫున, అసలు నాకు అవసరం లేదన్నట్టుగా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. సో బొంతు రామ్మోహన్ మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. కానీ బీజేపీ ఇప్పుడు ఎటువంటి క్లారిటీతో ముందుకెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ముందుగా మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్తాం. మధు, సో ఇప్పుడు బొంతు రామ్మోహన్ ఎటువంటి క్లారిటీ ఇచ్చారు? అసలు బొంతు రామ్మోహన్ ప్రమేయం లేకుండానే ధర్మపురి అరవింద్ మాటలు మాట్లాడారా? తమ పార్టీలో నేతలాడి ముగ్గురు పోటీ పడుతున్నారు, ఆల్రెడీ ఒకరు కంటెస్ట్ చేసిన వారు, దాంట్లో లంకల దీపక్ రెడ్డి పోయినసారి ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు. వీళ్ళెవరి పేరును కాదని చెప్పి బొంతు రామ్మోహన్ పేరు ప్రస్తావించి ఆయన ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని చెప్పి ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మరి మాట్లాడుకొచ్చారు అరవింద్ అని అంటే, సో బొంతు రామ్మోహన్ ప్రమేయం లేకుండా జరిగిందా? బొంతు రామ్మోహన్ చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది? బొంతు రామ్మోహన్ క్లారిటీ ఇచ్చారు దీనిపైన? ఎగ్జాక్ట్లీ. అంటే జనరల్ గా సాధారణంగా మనం ఎట్లుంటాయంటే రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దాంట్లో భాగంగా మొన్నటి వరకు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేసినటువంటి బొంతు రామ్మోహన్ చివరిలో నేను ప్రయత్నం చేయట్లేదు, పోటీలో లేను అనేటువంటి ప్రకటన చేశారు. అవునన్నా కాదన్నా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. టికెట్ నవీన్ యాదవ్ కా బొంతు రామ్మోహన్ కా ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున పోటీ జరిగింది. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కూడా జరిగింది, జూబ్లీస్ లో చర్చ కూడా జరిగింది. దానికి రీజన్ బొంతు రామ్మోహన్ మున్నూరు కాపు కాగా ఆయన సతీమణి యాదవ సామాజిక వర్గం రెండు రకాలుగా లబ్ధి చేకూరుతుందనే చర్చ జరిగింది. దీనికి ఇంకా ప్లస్ చేసుకుంటూ ఆల్రెడీ ప్రచారం జరిగింది కాబట్టి ఈ ప్రచారంతో పాటు గతంలో ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉందనేటువంటిది అరవింద్ ప్రతిపాదన చేయడం అనేటువంటి అంశం చర్చ జరిగింది. బీజేపీలో వాస్తవానికి చర్చ జరిగిన మాట వాస్తవమే. ఈ విషయం బొంతు రామ్మోహన్ కు తెలుసా తెలీదా అనేటువంటి తెలుసుకోవడానికి ఆర్టీవీ సంప్రదించింది, బొంతు రామ్మోహన్ తో మాట్లాడితే ఆయన క్లారిటీ ఇచ్చారు. నా గురించి మంచిగానే చర్చ జరిగింది కదా, బీజేపీలో చెడుగా చర్చ జరగలేదు. అయినా నేను పోవట్లేదు, కాంగ్రెస్ లోనే ఉంటున్నాను. వాళ్ళు ప్రతిపాదన చేసుకున్నప్పటికి కూడా నాతో ఎలాంటి సంప్రదింపులు లేవు, నేను బీజేపీ నుంచి పోటీ చేయట్లేదు, నేను కాంగ్రెస్ లోనే ఉంటాను అనేటువంటిది క్లారిటీ ఇచ్చారు. బొంతు రామ్మోహన్ ఆర్టీవీతో మాట్లాడారు చాలా స్పష్టంగా. బీజేపీలో అంతర్గత చర్చకు తనకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటిది ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటానంటూ క్లారిటీ ఇచ్చారు. ఇదంతా కూడా జరగడానికి రీజన్ రెండు, ఆల్రెడీ ప్రచారంలో బొంతు రామ్మోహన్ పేరు పెద్ద ఎత్తున చర్చకు వినిపించడం, ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉండడము, మాజీ మేయర్ గా పనిచేసి ఉండడము, ఇంట్లోనే రెండు సామాజికంగా కుల సమీకరణలు రెండు కలిసి వచ్చే అవకాశం ఉండడము, వీటన్నిటి నేపథ్యంలో ఆయన పేరు తెరపైకి తీసుకున్నట్టుగా తెలుసా ఉంది. దాంతోపాటు బీసీ ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి తర్వాత కీర్తిరెడ్డి ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని తెరపైకి తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది పార్టీలో చర్చ కొనసాగుతా ఉంది. తర్వాత ఈ నేపథ్యంలోనే బొంతు రామ్మోహన్ పేరు ఏమైనా తెరపైకి తీసుకున్నారా అని వీరప్రేణి పద్మ కిమ్స్ మాజీ డైరెక్టర్ ఆమె పేరు కూడా తెరపైకి తీసుకున్నప్పటికీ కూడా బొంతు రామ్మోహన్ పేరును అరవింద్ ప్రతిపాదన చేయడానికి రీజన్ ఇవన్నీ ఉన్నాయనేటువంటిది పొలిటికల్ సర్కిల్ లో చర్చ అవుతుంది. బొంతు రామ్మోహన్ మాత్రం క్లారిటీ ఇచ్చారు ఆర్టీవీతో మాట్లాడుతూ, నా పేరు అక్కడ చర్చించినా నాకు సంబంధం లేదు, నా గురించి మంచిగానే మాట్లాడుకున్నారు, చెడుగా మాట్లాడుకోలేదు కదా, అయినప్పటికీ నేను కాంగ్రెస్ లోనే ఉంటాను, అక్కడ బీజేపీ నుంచి పోటీ చేయననేటువంటి క్లారిటీ ఇచ్చాను. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా బొంతు రామ్మోహన్ మాత్రం నేను బీజేపీ తరఫున జూబ్లీ హిల్స్లో పోటీ చేయడం లేదు, నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను, బీజేపీతో ఎటువంటి టచ్లో లేను అంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి బీజేపీలో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది, అసలు ధర్మపురి అరవింద్ ఈ పేరును ప్రతిపాదించిన పైన బీజేపీలో అంతర్గతంగా ఎటువంటి కుమ్ములాట జరుగుతుందో తెలుసుకుని ప్రతినిధి శ్రీధర్ కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్,
ధర్మపురి అరవింద్ ఆయన ఒక పార్టీకి సంబంధించి కీలకమైన నేత, బీజేపీ ఎంపీగా కూడా ఉన్నారు, నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన. ఆల్రెడీ బీజేపీ బైపోల్లో గతంలో పోటీ చేసిన లంకా దీపక్ రెడ్డి మళ్ళీ పోటీ పడుతున్నారు, వీరపనేని పద్మ ఉన్నారు, కీర్తిరెడ్డి పోటీ పడుతున్నారు. వీళ్ళందరి పేర్లు కాదని చెప్పి తమ పార్టీతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి, ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటున్నట్టుగా ప్రచారం జరిగిన వ్యక్తి బొంతు రామ్మోహన్ పేరును ప్రస్తావించి ఎలా చూడాలి? అంటే తమ పార్టీ క్యాండిడేట్స్ టఫ్గా లేరు, బొంతు రామ్మోహన్ అయితేనే సరిగా ఉంటుంది, స్ట్రాంగ్ క్యాండిడేట్ రకంగా అరవింద్ భావించారా? అసలు అరవింద్ ఆ పేరు ఎందుకు లేవనెత్తడం జరిగింది? అంతర్గతంగా ఆయన ప్రతిపాదించినటువంటి పేరు పైన చర్చ జరుగుతోంది. మనోజ్, ముందుగా ఆ పేరు విషయానికి వస్తే మాత్రం ఒక వ్యక్తితో సంప్రదించకుండా కూడా ఆ వ్యక్తిని గురించి పార్టీలో చర్చించేటువంటి ఎక్కడ కూడా జరగదు. కాబట్టి బొంతు రామ్మోహన్ తో కూడా చర్చించిన అనంతరమే అరవింద్ ఆ పేరును పార్టీ, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేతలు, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, బీజేఎల్పీ నేత ఉన్నారు, ఇదంతా కూడా కోర్ టీం కూర్చున్నప్పుడు అరవింద్ ప్రపోజల్ చేసినటువంటి బొంతు రామ్మోహన్ పేరు ఏదైతే ఉందో ఆ పేరుకు సంబంధించి మాత్రం ముందే అటు అరవింద్ ఆయనతో చర్చించి ఉంటారు. చర్చించిన అనంతరం ఆ పేరు ప్రపోజల్ కూడా చేసి ఉంటారు. ఆ తర్వాతనే లీక్స్ బయటకు వచ్చాయి. మొట్టమొదట కూడా ఆర్టీవీ దీన్ని బ్రేక్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కానీ బొంతు రామ్మోహన్ కు సంబంధించి కూడా ఆర్టీవీ వార్తేసే ముందు బొంతు రామ్మోహన్ ను కూడా నేరుగా సంప్రదిస్తే బొంతు రామ్మోహన్ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో దాన్ని కొట్టివేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేరు. ఎందుకంటే తమకు అక్కడ ఆఫీస్ లో జరిగినటువంటి సంభాషణకు తనకు తెలియదు, పూర్తి స్థాయిలో నేను కనుక్కుంటాను. చూసాం మనం గత లీడర్లు పార్టీలు మారే ముందు కూడా కొంత అసంతృప్తికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ మీద చూపిస్తుంటారు. అటువంటి తరుణంలోనే ఒకవేళ బీజేపీ టికెట్ ఇస్తే కూడా అప్పుడు ఆలోచిద్దాం. ఎందుకంటే పేరుకు సంబంధించి పార్టీలోకి ముందుగానే వెళ్తే ఇబ్బంది, ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే అది కూడా టికెట్ కు సంబంధించి కన్ఫర్మ్ చేసి బీజేపీ పార్టీలో చేర్చుకునేందుకు కొంత ససేమిరా అంటుంది. కాబట్టి టికెట్ కన్ఫర్మ్ అయితే బొంతు వచ్చేటువంటి అవకాశం ఉంది. పేరు డెఫినెట్ గా తనకే ఇస్తాం. కానీ తను మాత్రం క్లారిటీ ఇస్తూ ఆర్టీవీతో మాట్లాడుకొచ్చినట్టు తెలుస్తోంది. నేను ఎక్కడ కూడా ఎవరితో టచ్ లో లేను, నా పేరు పాజిటివ్ గానే వాడారు కదా, నేను దాని గురించి స్పందించను, నాకు పోటీ చేసే ఆలోచన లేదని మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే ఆర్టీవీ అనేది వార్త ముందుకు తీసుకొచ్చింది, అంతకు ముందే బొంతు రామ్మోహన్ తో మాట్లాడితే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ అదే మాట్లాడు. వాళ్ళ పార్టీలో జరిగినటువంటి అంశానికి సంబంధించి ఏం జరిగిందో నేను పూర్తి స్థాయిలో కనుక్కుంటానని ఒకవైపు బొంతు రామ్మోహన్ చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా తను పార్టీ మారట్లేదు అన్న విషయాన్ని కూడా తీసుకురాలేదు. మరొక వైపు ఎందుకంటే అరవింద్ పార్టీలో రెండోసారి ఎంపీగా గెలిచారైనా బీజేపీలో చాలా కీలకంగా